హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తారకేశ్వరి లాగ్స్. మేము కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. మరి ఇక్కడ టెంపుల్ విశేషాలు ఏంటి చూద్దాము, అలాగే టెంపుల్ కూడా దర్శించుకుందాము. ఇక్కడ స్వామివారు అయితే ప్రహ్లాద సమేతంగా మనకి దర్శనమిస్తారండి. మరి ఇక్కడ కదిరి పట్టణంలో లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన తర్వాత అలాగే ఆగ్రహంతో సంచరిస్తూ ఉంటారు. అప్పుడు దేవతలందరూ ప్రహ్లాదుని వద్దకు వెళ్ళి నువ్వే స్వామిని శాంతపరచగలవు అని చెప్తే ఆ మాటలు విని ప్రహ్లాదుడు స్వామివారు కదిరి ప్రదేశంలో తిరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి స్వామిని ప్రార్థించాక అప్పుడు స్వామి శాంతిమూర్తిగా ప్రహ్లాదునితో పాటు స్వయంగా వెలిసారనమాట. అదండి ఈ టెంపుల్. ఆ విధంగా మనకి స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిసారు. ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనంతపురం జిల్లాలో ఉంది. అనంతపురం నుండి మనకి బస్సెస్ సౌకర్యం ఉంది, అలాగే ట్రైన్స్ సౌకర్యం కూడా ఉంది. ట్రైన్స్ కూడా ఎక్కువగానే తిరుగుతూ ఉంటాయి. బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ వెళ్తాయి. మనకి బస్సెస్ ట్రైన్స్ సౌకర్యం అయితే ఉంది. కదిరి రైల్వే స్టేషను ధర్మవరం తిరుపతి మధ్యలో ఉంది. ఇది గుంతకల్ డివిజన్ కిందకి వస్తుంది. ఈ ప్రాంతము మల్లెపూలకు కనకాంబరాలకు ప్రసిద్ధి. ఇక్కడ కుంకుమ ఆంధ్ర కర్ణాటకలో ఎక్కువగా లభిస్తుంది. ఇక్కడ కుంకుమ అయితే చాలా ఫేమస్ అండి. మరి కా అంటే విష్ణుపాదం, అద్రి అంటే కొండ. విష్ణుపాదం మోపిన ప్రాంతం కాబట్టి కదిరి అనే పేరు వచ్చింది. కదిరి కొండపైన చెంచులక్ష్మి అమ్మవారు ఉంటారు. ఇక్కడ గుహ ఉంటుంది. గుహ దగ్గర స్వామి పాదాలు మనకి దర్శనమిస్తాయి. ఈ గుహని సప్తఋషుల గుహ అని పిలుస్తారు. గుహ నుండి కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. వర్షాకాలంలో ఈ గుహలోనికి వర్షపు నీరు రావడం వల్ల ఈ గుహ అంతా నీటితో నిండిపోయి మొత్తము మనకి ప్రకృతి సిద్ధంగా అయితే మూతపడి అయితే ఉంటుందండి ఈ గుహ. ఈ గుహ స్వామివారు మొట్టమొదటిగా కాలు మోపిన ప్రాంతము. నెక్స్ట్ ఇది ఈ టెంపుల్ లోపల మనకి కేశఖండనశాల చాలా పెద్దది ఉంటుంది. చాలా పెద్ద కళ్యాణ మండపం ఉంటుంది లోపల. గోవిందరాజ స్వామి టెంపుల్ ఉంటుంది. లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉంది. మనం ఈ టెంపుల్స్ అన్ని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ జమ్మి చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి. జమ్మి చెట్టుతో పాటు రావి చెట్టు కూడా ఉంది. రావి చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ టెంపుల్ కుడివైపు భాగంలో మనకి కోదండ రామస్వామి దేవాలయాన్ని వీక్షించవచ్చు. సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేతంగా కోదండ రామస్వామి దేవాలయం అయితే ఉంది. టెంపుల్ని మనం వీక్షించవచ్చు. ఇక్కడ అమృతవల్లి అమ్మవారు, ఆండాల అమ్మవార్ల టెంపుల్స్ కూడా మనం వీక్షించవచ్చు. ఇక్కడ నాగదేవతల ఆలయం దర్శనం ఇస్తుందండి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు, నాగదేవతల విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇదంతా మనకి టెంపుల్ లోపల నాగదేవతల విగ్రహాలు అనమాట. చాలా పెద్ద స్పేషియస్గా ఉందన్నమాట ఈ ప్రాంతం అయితే. టెంపుల్ లోపల ప్రాంతము నాగదేవతల విగ్రహాలు. నెక్స్ట్ ఈ టెంపుల్ మనకి 13-14వ శతాబ్దంలో 1350లో నిర్మించారు. 1729 సంవత్సరం మధ్యకాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని పూర్తి చేశారు అని చెప్పి ప్రసిద్ధి. ఇక్కడ అతి పెద్ద రథం ఉందండి. ఈ రథయాత్ర జరుపుతూ ఉంటారు. పాల్గొన మాసంలో ప్రతి సంవత్సరం రథయాత్రని జరుపుకుంటారు. అనేక రాష్ట్రాల నుండి భక్తులు దర్శించుకుంటారు. భక్తులు అయితే విరివిగా ఈ యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. చాలా గ్రాండ్గా చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. మరి ఇదంతా లోపల రావి చెట్టు పక్కన జమ్మి చెట్టు కూడా ఉంది. చాలా పెద్దగా ఉన్నాయి వృక్షాలు. మనం లోపల ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు.